భోజనం బల్లపై కంచాలు పెడుతుంది దేవకి. ఎలక్ట్రిక్ కుక్కర్లో తయారై ఉన్న బిర్యానీ గిన్నెను డిష్ మ్యాట్ పై ఉంచింది అంతకుముందే. సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటున్న కూతురు తలతిప్పి చూసి మసాలా వాసనను ముక్కుతో ఎగబీల్చి బిర్యానీ అనుకుంటా అంది తమ్ముడితో. మొబైల్లో నుండి తలెత్తి చూసి బ్రహ్మాండం బద్దలైందన్నమాట అన్నాడతను. అదంతా ప్రేమేనంటావా, నాకైతే నమ్మశక్యంగా లేదు అని భుజాలను ఎగరేసింది. నిమ్మకాయను ముక్కలుగా కోస్తున్న దేవకి పిల్లలిద్దరిని గమనిస్తూ ఉంది. చేతులు కడుక్కొని వచ్చి బల్లపై ఉంచిన కంచాలలోకి బిర్యానీ పెట్టి చికెను కూరను వడ్డించి ప్లేట్స్ను రెండింటిని రెండు చేతులతో తీసుకెళ్లబోయాడు వాసుదేవరావు. ఎక్కడికి అటు తీసుకువెళతారు? వాళ్లే వచ్చి ఇక్కడ కూర్చుంటారు అంది భర్తతో. ఎక్కడైతే ఏముంది, పిల్లలు తినడం కావాలి కాని అనుకుంటూ ప్లేట్స్ వారిచేతికిచ్చి ఫ్రిడ్జ్ తెరిచి నీళ్ల సీసాలు కూడా వారికి అందించాడు. దేవకి భర్త ప్లేట్లో వడ్డించింది. తను వడ్డించుకుని కుర్చీ లాక్కుని కూర్చుంది. భర్త వచ్చి కూర్చున్నాక తినొచ్చు అని. అతనొచ్చి ప్లేట్ తీసుకుని వెళ్లి పిల్లల మధ్య కూర్చున్నాడు. ముగ్గురూ తింటూనే తింటున్నదానికి వంకలు పెట్టారు. డాడీ, అసలామెను ఎందుకు చేయనిచ్చావ్? బిర్యానీ తిన్నట్టు లేదసలు. పసుపేసిన ఉప్మా ముద్ద తిన్నట్టు ఉంది. చికెన్ కర్రీ కూడా టేస్ట్గా లేదు అంది కూతురు సిరి. మీ డాడీకి వచ్చినట్టు నాకు వంట చేయడం రాదు. అలాగే రెస్టారెంట్ టేస్ట్ను తెప్పించడం నావల్ల కాదు. శుభ్రంగా ప్రేమగా చేసింది తింటే మీకు ఆరోగ్యం, నాకు ఆనందం అంది. నీ ఆనందం కోసం మమ్మల్ని చప్పిడి కూడు రుచిపచి లేని చెత్తను తినమంటావా మమ్మీ? మా వల్ల కాదు నీ వంట తినడం. డాడీ, నీకు దండం పెడతాను, నువ్వే వంట చేయి అంది మరొకసారి వడ్డించుకోవడానికి వచ్చి. దేవకికి ఒళ్ళు మండిపోయింది. కుంభాలకు కుంభాలు మెక్కుతానే ఉంటావు, వంకలు పెడతావు. అంత వంకలు పెట్టేదానివి మీ నాన్ననైనా వండి పెట్టమని అడగడం ఎందుకు? ముడ్డిమీదకు 30 ఏళ్లు వస్తున్నాయి, వంట చేయడం నేర్చుకోవడమో అమ్మ చేస్తుంటే సాయం చేద్దాం అన్న ఇంగితం మాత్రం లేదు. డబుల్ కొటేషన్. నా ఇష్టం, నేను డాడీతోనే వంట చేయించుకుంటాను, ఆయన వండి పెడితేనే తింటాను. నీ ముష్టివంట తినడం, నీ దెప్పుళ్ళు భరించడం నావల్ల కాదు అంటూ తినడం ఆపి తింటున్న ప్లేట్ను కోపంగా సింక్లో పడేసి పంపు కట్టెయ్యకుండానే గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. వాసుదేవరావు భార్య వైపు కోపంగా చూశాడు. కొడుకు తల్లి వైపు నిరసనగా చూస్తూ, బ్రహ్మాండం బద్దలవుతుందని నేను ముందే చెప్పాగా అన్నాడు. ఇద్దరూ తిన్నంత తిని నొప్పించే మాటలతో ఆమెకు కడుపు నింపేశారు. కూతురుకు గిన్నెలో పెరుగన్నం కలిపి తీసుకువెళుతూ, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడినయ్యా అన్నాడు భర్త. కళ్ళనీళ్లు తింటున్న కంచంలో పడతాయని చీరచెంగుని అడ్డుపెట్టుకుని ముఖం పక్కకు తిప్పుకుంది. ఇది ఆమెకు కొత్తేమి కాదు. పిల్లల భావస్వాతంత్ర్య ప్రకటన ఆమెను ముల్లులా గుచ్చుతూనే ఉంటుంది. మరీ మనసు నొచ్చుకున్నప్పుడు మాత్రం కళ్ళనీళ్లు ఊరుతుంటాయి. ఆలోచనల పరంపర. పిల్లలతో పంతాలు ఏమిటి? వారివి అంతా బూ బూ అనుకో. తండ్రి పిల్లలను ప్రేమిస్తే ఈర్ష్యపడే తల్లిని నిన్నే చూస్తున్నా అనడం. తనొక పాడి పశువు. సంపాదించి వారికి ఏటీఎం కార్డును పువ్వులలో పెట్టి అందించే పాడిపశువు అంతే. తండ్రి మాత్రం ముద్ద ముద్దకు నెయ్యి పోసి కాలుకందకుండా పిల్లలు ఏవి అడిగితే అవి అపురూపంగా అందించడమే తన పని అన్నట్టు ఉంటాడు. సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లకు తిప్పడం. మొత్తానికి సమాజానికి మంచి తండ్రి, మంచి భర్తగా కనబడతాడు. పైగా దేవకిపైనే నెపం. ఆమెకు సంపాదిస్తున్నానని అహంకారం. పేచీకోరు జగమొండి పిల్లలకు ప్రేమ పంచడం రాదు. తల్లిలాగా ట్రీట్ చేయదు. అడుగడుగుకి ఆంక్షలు పెట్టాలని చూస్తుంది. పిల్లలతో ఫ్రెండ్లాగా మసలాలి అంటే ఊరుకోదు. క్రమశిక్షణ ఉండాలి, ఎవరి పనులు వారు చేసుకోవాలి అని అంటుంది అని ప్రచారం చేస్తూ ఉంటాడు. పిల్లలకు మనం తప్ప ఎవరు చేసి పెడతారు? మనమే కదా అన్నీ అని నెత్తికెక్కించుకునే తండ్రి అతను. వారేమో నూతిలో కప్పల్లాగా సమాజస్పృహ లేకుండా వ్యక్తిగత ఆనందం, సంతోషం తప్ప మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. చదువు, ఉద్యోగం, స్వీయానందం తప్ప సమాజంతో పనిలేదు అన్నట్టు కేజ్ బర్డ్స్ లాగా తయారయ్యారు. అది భరించలేదు దేవకి. ఆమెలో నిత్యనూతన వేదన ఒకటే. తల్లి ఉనికిని భరించలేని పిల్లలను చూస్తున్నాను, అది నా దురదృష్టం. చేస్తున్న పని చేయొద్దు అని కూడా అనదు. మరొకసారి ఆలోచించుకో అన్నా కూడా నువ్వేంటి నాకు చెప్పొచ్చేది అన్నట్టు చూస్తారు. ఏ మాటామంతి అయినా వారి ముగ్గురి మధ్యే. వారి మధ్య తనొక అనామకురాలు. ఇలా భోజనాల బల్లముందు కూర్చునే తానున్న దీనస్థితిని బేరీజు వేసుకుంటుంది దేవకి.
సిరికి చదువు పూర్తైనప్పటి నుండి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. వాసుదేవరావుకు కూతురుని తన సామాజిక వర్గం వారికి ఇచ్చి చేయాలని కోరిక. అందుకు సిరి మంచి ఉద్యోగంలో కుదురుకుని ఆర్థికంగా బలపడితే తన కోరిక సులభమవుతుందని ఆలోచనతో చిన్న పిల్ల 25 రాకుండా పెళ్లి ఎలా చేస్తాము అని దాటేసేవాడు. సిరికి ఉద్యోగం వచ్చింది. కొడుక్కి చదువు అయిపోయింది. అబ్బాయి కోచింగ్లు తీసుకోవాలి. అమ్మాయి ఏదో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండాలి. ఎందుకీ బాధంతా? హైదరాబాద్లోనే ఇల్లు అద్దెకు తీసుకుని అందరూ కలసి అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు. మీరందరూ ఇలా ఉన్నపళాన వెళ్ళిపోతే ఒంటరిగా నేను ఎలా ఉండగలను అని దేవకి అనుకోలేదు. పోన్లే పిల్లలు ఉద్యోగాలలో కుదురుకునేదాకా ఉండి తర్వాత భర్త వచ్చేస్తాడులే అనుకుంది. ఇక వారి ఆలోచనలు చూస్తే మరొకలా. పిల్లలకు రక్షణగా నేను ఉండాలి అని తండ్రి అనుకుంటాడు. డాడీ ఉంటే సకలం అమర్చిపెడతాడు. తమకు కావలసినవి వండి పెడతాడు. తమతో పాటు సరదాగా తిరుగుతాడు. పైగా అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని సలహాలివ్వడు. లైఫ్ను ఎంజాయ్ చేయాలి గో హెడ్ అంటూ ప్రోత్సహిస్తాడు. అనుకున్న పిల్లలు కనీసం తల్లి ఒక్కటే ఎలా ఉంటుంది అని చిన్నపాటి ఆలోచన చేయకుండానే తమకు కావాల్సిన వస్తువులను సర్దేశారు. సిరిని ట్రైన్ ఎక్కించి లగేజ్ను ట్రాన్స్పోర్ట్లో వేసేసి తండ్రి కొడుకు 2 వీలర్ వేసుకుని నగరం బాట పట్టేశారు. ఖాళీ అయిన ఇల్లును చూసి దేవకి గుండె బద్దలైంది. పగలు ఉద్యోగంతో గడిచిపోయినా రాత్రుళ్ళు ఒంటరిగా ఉండాలంటే భయమేసింది. కనబడని పంజరాలెన్నో. ఈ ఆడ బ్రతుకులకు అనుబంధాల సంకెళ్ళెన్నో. పేగుని తెంచి జన్మనిచ్చిన అమ్మలకు ప్రేమతోనో బరువుతోనో తడిసిన రెక్కలతో స్వేచ్ఛగా ఎగరలేని అక్కుపక్షులు ఈ ఆడమనుషులు అని దుఃఖించింది. పిల్లలు చిన్న పిల్లలగా ఉన్నప్పుడు భర్తకు సరైన ఉపాధి దొరకక పస్తులుండాల్సిన పరిస్థితులలో పోరాటం చేస్తూ చదువు కొనసాగించింది. పసిబిడ్డను ఒడిలో వేసుకుని చదువుతూ ఉండేది. ఆమె కష్టం అదృష్టం ఫలించి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. కుటుంబాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అనుకుంటూ పిల్లల ఆలనపాలన భర్తకు వదిలేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాతైనా పిల్లలను చూసుకోవాలనుకున్నా భర్త సహకారం లభించేది కాదు. వాళ్లను పెంచడం నీ వల్ల కాదులే. వారికి ఇలా తినిపించాలి ఇది పెట్టాలి అంటూ వంకలు పెట్టేవాడు. నిజమే కాబోలు అని నిర్లక్ష్యం వహించడం వల్ల పిల్లలు అతనికి పూర్తిగా మాలిమి అయిపోతున్నారని గ్రహించేలోగానే అది జరిగిపోయింది. అమ్మ ఆకలవుతుంది అని అడగాల్సిన పిల్లలు డాడీ ఆకలి డాడీ కథలు చెప్పవా, డాడీ చాక్లెట్ కావాలి డాడీ ఐస్ క్రీం కావాలి లాంటివితో మొదలెట్టి డాడీ పిజ్జాలు బర్గర్లు కావాలి అని అడగటం వరకే కాదు. వరుడు చదువు ఉద్యోగం అందం ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ ఇలా ఉంటేనే పెళ్లి చేసుకుంటా అని తండ్రితో చర్చించేదాకా కూతురు. మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించారు? చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఎప్పుడూ గొడవలే. మీరు ఏమి సంతోషం అనుభవించారు? మళ్ళీ అలాంటి ఊబిలోకి నన్ను దించాలని చూస్తున్నారు. నాకసలు పెళ్లే వద్దని భీష్మించుకున్న కొడుకు అజయ్. అరే, ఇంతలోనే పిల్లలు ఎలా ఎదిగిపోయారు అనిపిస్తుంది దేవకికి. వారి ముగ్గురు మాటలకు తాను మూగమనిషిలా తలవూపడం మాత్రమే అలవాటైపోయింది. కూతురుకి 30 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసులేదు. ఉన్న ఉద్యోగంతో పాటు కావాల్సిన హంగు ఆర్భాటాలు ఉండటం తెలిసిన తర్వాతనే వరుడి గుణగణాలు గురించి విచారణ చేస్తున్నారు. అమ్మాయికి 30+ అయితే ఆమెకన్నా కొద్ది సంవత్సరాలు లేదా సమ వయస్కులనే కావాలనుకుంటారు. వ్యక్తిత్వం గుణసంపన్నత నచ్చడం లేదు ఎవరికీ. మనిషి సంపాదనే అన్నింటికి మూలం అన్నట్టు ఉంటున్నారు. మనుషులే అనేకానేక కోర్కెల పుట్టలు. పెరుగుతూ పోవడమే తప్ప ఆగడం ఉండదు. అసలు మనిషికి ఎన్ని సంతోషం కలిగించే వస్తువులు, పరిస్థితులు ఉన్నా, మంచి వాటిని అశ్రద్ధ చేసి మనం అసంతృప్తినే వెదుక్కుంటున్నామేమో అనిపించింది దేవకికి. ఒకోసారి పిల్లలు గురించి భర్త గురించి తనెందుకు ఇంతలా ఆలోచించడం అని అనుకుంటుంది. కానీ నిరంతరం వారి గురించే ఆమె ఆలోచన. ఆ రోజుల్లో భర్త సరైన ఉద్యోగం చేసి కుటుంబపోషణ భారం వహిస్తే అందరి తల్లులలాగానే పిల్లలను తనే పెంచుకునేది కదా. అది చేతకాక పిల్లలను పెంచడం రాదనే అపవాదు వేసుకుని బ్రతుకుతుంది. పిల్లలకు తనకు మధ్య వారధిగా ఉండాల్సిన భర్త శకునిలా ప్రవర్తిస్తున్నాడు. పిల్లలకు తనకు అడ్డుగోడ కట్టి సైకలాజికల్గా తనను దెబ్బతీస్తున్నాడు. అది దేవకి భరించలేకపోతుంది. అంతులేని అసహనం పిచ్చి కోపం. ఎవరిపైన ప్రదర్శించాలో తెలియదు. తన ఉద్యోగానికి కూడా న్యాయం చేయలేకపోతుంది. విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఏదైనా వస్తువులను బద్దలు కొడదాం అనిపించేది.
మళ్ళీ అవి కొనడానికి సంపాదించడానికి పడిన కష్టం సర్దుబాట్లు గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకునుకుని తనను తాను హింసించుకోవడం మొదలెట్టింది. ఆ విషయాన్ని మాత్రం సీరియస్ గా తీసుకున్న భర్త పిల్లలు ఆమెను సైక్రియాటిస్ట్ వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. సఫలం అయ్యారు. ఏముంది అక్కడ, నెపాలన్నీ ఆమె పైనే. కౌన్సిలింగ్ మందులు ఆమెకు మాత్రమే లభించాయి. దేవకి తన బాల్యాన్ని, తన స్నేహితులను, బంధువులను అందరినీ గుర్తుచేసుకుంటుంది. ఎంత బాగుండేవి ఆ రోజులు. పెద్దగా ఆంక్షలు లేని జీవితం, ఆడపిల్లల చదువుకు అభ్యంతరం పెట్టని కుటుంబం, స్వేచ్ఛగా నచ్చిన పుస్తకాలు చదువుకోవటం వల్ల జ్ఞానం వికసించడమే కాదు, మనుషుల మధ్య కులం, మతం, ఆస్తి, అంతస్తులు భేదం ఉండదనే భావంతో వాసుదేవరావుతో స్నేహం చేసింది. అతనికి అభ్యుదయభావాలు ఉండటం వల్ల ఆ స్నేహాన్ని ప్రేమగానూ, ప్రేమను వివాహంగానూ మార్చుకున్నాక ఇరువురి కుటుంబాలు వారిని దూరం పెట్టడం జరిగిన తర్వాత వారికి బ్రతకాలంటే, బాగా బ్రతకాలంటే కులం, మతం అవసరం లేకపోయినా డబ్బు కావాలని తెలిసింది. వాసుదేవరావు అభ్యుదయం భార్యను ఉన్నత చదువు చదివించడానికి బాగా పనికివచ్చింది. తను చదివినా రాని అవకాశాలు భార్య చదువుకుంటే వస్తాయని సులభంగా గ్రహించి తను కష్టపడిన డబ్బుతో భార్యకు ఫీజులు కట్టి చదివించాడు. అతని మాటల్లో చెప్పాలంటే భార్య మీద పెట్టుబడి పెట్టి ఆ లాభాన్ని నెల నెలా వసూలు చేసుకుంటున్నాడు. భార్య అంటే ప్రాణమున్న మనసున్న మనిషి కాదు, డబ్బు సంపాదించే ఒక యంత్రం, పిల్లలను కనిచ్చిన ఉపకరం. ఆమె సంపాదించి ఇచ్చిన డబ్బుపై, ఆమె నవమోసాలు కనియిచ్చిన బిడ్డలపై ఆధిపత్యం వహిస్తూ, ఎవరికీ అనుమానం రాకుండా అతిశ్రద్ధ వహిస్తూ మంచి భర్త, మంచి తండ్రి స్థానం సంపాదించేశాడు. దేవకికి తెలుసు, తమ వివాహబంధంలో లోతైన వ్యాపార సంబంధమైన చిక్కుముడి ఉందని. ఇద్దరు మనుషులు 10 మంది సాక్షిగా మొదలుపెట్టి, మొదట ఆసక్తితో మొదలై తర్వాత వెగటు పుట్టి ఎవరికివారు ఆ బంధంలో ఉక్కిరిబిక్కిరి అయిపోయి తప్పుకు తిరుగుదామని చూస్తారు. కాని అప్పటికే నెత్తికెత్తుకున్న బరువును, బాధ్యతను దించుకునే వెసులుబాటు ఉండదు గనుక ఒక విధమైన హింసా ప్రవృత్తి బయటపెట్టుకుంటారు. కొంతమందికి మానసిక హింస ఆయుధమైతే మరికొంతమందికి అది మగవాళ్లైతే శారీరక హింస ప్రదర్శిస్తారు. ఆలుమగల మధ్య స్నేహం, ప్రేమ అనే పదాలకు అర్థాలు తెలీకుండానే అవసరాల ప్రాతిపదికపై రోజులు, సంవత్సరాలు గడిచిపోతాయి. వెనుకటి తరాలు కూడా ఇలాగే వెళ్లమారిపోయాయేమో. కొంతమందేమో అలవాటైన మనుషులకు, ప్రదేశాలకు, వస్తుసౌకర్యాలకు, వ్యామోహాలకు తలోంచి కొంత అవసరార్థం ఏదో అలా సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తను మాత్రం బిడ్డల ప్రేమ కోసం, భర్త స్నేహం కోసం, పిడికెడంత ఆత్మీయత కోసం అలమటించిపోతుంది. ఒకోసారి పిల్లలకు తనకు మధ్య ఓ తరం వ్యత్యాసం ఉందని, వారి ఆలోచనావిధానానికి తమ ఆలోచనావిధానానికి తేడా ఉందని మనసును సర్దిపెట్టుకుంటుంది. కానీ భర్త మళ్లీ కావాలనే ఏదో ఒక వివాదం రగిలిస్తున్నట్లు అనిపిస్తుంది. బిడ్డలు తొందరపాటుతో ఒకమాట తూలితే మందలించాల్సింది పోయి ముసి ముసిగా నవ్వుకుంటాడు. తనను బిడ్డలు విలువ తక్కువగా ట్రీట్ చేస్తే అతనికి అందులో అంత ఆనందం ఎందుకో అర్థం కాదు. భర్త ఆర్థిక ప్రణాళికల వల్ల చేతిలో డబ్బులు మెదలకపోవడం, తన వాళ్లెవరన్నా సహాయం అడిగినా చేయలేకపోవడం వల్ల వారి దృష్టిలో పిసినారిగా, స్వార్థపరురాలిగా, మానవత్వం లేని మనిషిగా, తన బాగు తను చూసుకునే మనిషిగా ముద్రింపబడిపోయింది. తనకంటూ ఒక్కరంటే ఒక్కరు ఆత్మీయులను, వారిని ఆమె మిగుల్చుకోలేకపోయింది. తను ఏమి కోల్పోయిందో అది అర్థమయ్యేసరికి ఆమె మానసికంగా కృంగిపోయింది. అనారోగ్యం చుట్టుముట్టింది. మానసిక అనారోగ్య ముద్ర తోడై శుష్కించిపోతుంది. ప్రేమించడమే తాను చేసిన నేరమా? నిజంగా సైక్రియాటిస్ట్ కౌన్సిలింగ్ అవసరం ఎవరికి? దేవకి ఆలోచిస్తూనే ఉంది. పిల్లలను అర్థం చేసుకునే అవసరం గురించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలా, లేక తల్లిదండ్రులను అర్థం చేసుకోవడానికి పిల్లలకు కౌన్సిలింగ్ అవసరమా? ఫ్యాషన్, సినిమాలు, పార్టీలు, ఫుడ్ ఆర్డరింగ్లకు అలవాటైపోతున్న యువతకు తెలిసింది మాత్రం ఒక్కటే, డబ్బు బాగా సంపాదించాలని. అంతే. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటున్నారు. అందుకోసమే చదువు తప్ప మనిషిని మౌఖికంగా, అంతర్ముఖంగా ఆలోచింపజేసే జ్ఞానం కోసం చదవడమో, ఏ పని చేసైనా గౌరవంగా సంపాదించాలి అనే ధ్యేయం కోసమైతే కాదు. పరిస్థితులకు అనుగుణంగా బ్రతకడం కూడా తెలియని అయోమయంలో చిన్నపాటి కష్టమొచ్చినా తట్టుకోలేని బలహీనంగా పైపై మెరుగులతో బ్రతుకుతున్నారు. తమ పిల్లలు అందుకు అతీతం కాదు. చదువుకుని ఉద్యోగాలు చేస్తూ నాగరికంగా బ్రతుకుతున్న యువతకు తమ తల్లిదండ్రులు తమను ఎంత కష్టపడి పెంచారో గుర్తుకు చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. వారిని, వారి శ్రమను గౌరవించడం తెలియదు.
పెంచారులే గొప్పగా, రేపు మేము ఎలా పెంచుతామో చూడండి అంటూ పిల్లలు అడగకుండానే ముందు ముందే అమర్చి కష్టం తెలియకుండా పెంచుతున్నారు. స్త్రీలు కూడా సమాన అవకాశాలు పేరిట పోటీపడటం మంచిదే అయినా మరొక విధంగా తనలా ఇబ్బంది పడుతున్నారు. మానసిక వేదన అనుభవిస్తున్నారు. బిడ్డలు పసి బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లి పూర్తి సమయం కేటాయించి బిడ్డలను సంరక్షించలేకపోయినట్లయితే కుటుంబంలోనే అనేక పాత్రలు పసిమనసులలో తల్లి పట్ల ద్వేషం వ్యతిరేకముద్ర వేయడానికి బలంగా పనిచేస్తాయి. బి కేర్ఫుల్ అమ్మల్లారా అని హెచ్చరించాలనిపిస్తుంది. కొడుకు అజయ్తో ఒకసారి వివరంగా మాట్లాడింది. నిన్ను కడుపులో మోస్తున్నప్పుడు రెండుపూటలా కడుపునిండా ఆహారం తినడానికి లేక ఎంత విలవిలలాడిపోయేదాన్నో. సరైన ఆధారం లేక తినడానికి తిండిలేక పూట గడవడం కూడా కష్టమైపోతున్నప్పుడు మళ్ళీ ఇంకొకరికి జన్మనిచ్చి ఆకలికేకలకు బలిచేయడమెందుకు అనే ఆలోచనతో చిన్న జీతానికి కూడా పనిచేసి కడుపునింపుకున్నాను. నా పిల్లలకు ఆకలి తెలియకూడదు అని రాత్రుళ్ళు అదేపనిగా మేల్కొని పోటీపరీక్షలకు పడీ చదివేదాన్ని. అలాంటి కష్టాలన్నీ పడి మిమ్మలను కని ఉద్యోగం సంపాదించి మీ నాన్న చేతుల్లో పోస్తుంటే ఆ డబ్బుతో మీరు అడిగినవన్నీ సమకూర్చే ఆయన మంచి తండ్రయ్యాడు. నేను ఎందుకు పనికిరాని తల్లిని అయ్యాను. ఇదేనా మీరు తల్లిని అర్థం చేసుకుంది అని ఏడ్చింది దేవకి. కొడుకు కాస్త అర్థం చేసుకుంటున్నట్టు అనిపించాడు. కూతురే మరీ కొరకరాని కొయ్య. అన్నీ తండ్రి ఆలోచనలే, తండ్రి నుంచి నేర్చుకునే మాటలే, తల్లిని బాధ పెడతాయని కూడా వెరపులేదు. పిల్లలు సంపాదనా పరులయ్యాక సొంత ఇంటి కోసం లోన్ అప్లై చేసి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరి కోర్కెలకు అనుగుణంగా వారికి గదులు కేటాయించడం అయిపోయాక దేవకికి హాలు ఒక్కటే మిగిలింది. హాలు కూడా అందరి అభిరుచికి అనుగుణంగా రూపొందించాక ఆమెకు వంట గది కూడా మిగలలేదు. అక్కడ కూడా వాసుదేవరావు అభిరుచి ఆక్రమించేసింది. తనది కాని తన ఇంట్లో తనకు ఇంత స్వేచ్ఛ మిగలకపోయింది అనుకుని వాపోయింది. పోన్లే తన పిల్లలే కదా వారికి కోరికలు ఉంటాయని సర్దుకుంది. ఎవరి గదులు వారికి ఏర్పడ్డాక భర్త తనతో అన్యోన్యంగా ఉంటాడని ఆశపడింది. ఒంటరిగా ఉన్నప్పుడైనా తనను కాస్త లాలించి ప్రేమించి గుండెల్లో పొదువుకుని సేదదీరుస్తాడన్న ఆశ అడియాస అయింది. భర్త బాధ్యతలను గుర్తుచేయాల్సిరావడమన్న సిగ్గుమాలిన దుస్థితిలో తాను ఉన్నందుకు విరక్తి చెందింది. దేవకిలో పూర్తి నైరాశ్యం అలుముకుంది. ఇంట్లో ఎవరికీ తన అవసరం లేదు, తాను సంపాదించే డబ్బు తప్ప. ఆ మాటే అంటే, నీ డబ్బుతో కట్టిన ఇల్లు అవడం మూలంగానే కదా నువ్వు ఈ మాట అంటున్నావు. రోజూ నరకం చూపిస్తున్నావ్. నీ ఇంట్లో నువ్వే ఉండు, కావాలంటే మేమే వెళ్ళిపోతాం అని ముగ్గురూ వెళ్లడానికి సిద్ధపడిపోయారు. వాళ్లనే ఆ ఇంట్లో ఉండనిచ్చి తనే వెళ్ళిపోతే బాగుండును అని ఆలోచన చేసింది కూడా దేవకి. హితురాలుకి సూచనాప్రాయంగా తెలిసి మందలించింది. ఎక్కడికి వెళతావ్ ఇల్లు వదిలేసి? ఎంతకాలం ఉంటావు వారిని ఎవాయిడ్ చేసి? మీ పిల్లల ఆలోచన విధానమే బాగోలేదు. తల్లిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు కాని ఆమె మనసును బాధ పెట్టకూడదనే ఇంగిత జ్ఞానం లేకపోయిందే. కుటుంబ సభ్యుల మధ్య తల్లి బిడ్డల మధ్యే అవగాహన అర్థం చేసుకునే శక్తి లేకపోతే వీళ్లు ప్రపంచంతో ఎలా సంభాళించుకోగలరు? వీరికి వివాహమైతే జీవిత భాగస్వామితో ఎలా సర్దుకోగలరు? ఎల్లకాలం తండ్రి సపోర్ట్ ఉంటుందా? కొంచెమైనా ఆలోచించరేంటి పిల్లలు? దేవకి నువ్వు కూడా ఇలా ఊగిసలాడే మనస్తత్వంతో ఉంటే వారు నిన్ను మరీ బలహీనురాలిని చేస్తారు. పిల్లలు కూడా స్వార్థపరులే. వాళ్ల దారి వారిని చూసుకోనీ, లేదా నువ్వే వారి ప్రవర్తనకు అలవాటు పడిపో అని గట్టిగా మందలించింది. పిల్లలిద్దరికీ రిమోట్ వర్క్ మూలంగా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. కూతురు ఏదో పరీక్షలకు పడీపడీ చదువుతుంది. వాసుదేవరావు నువ్వు వారిని డిస్టర్బ్ చేయకు, నీకు దండం పెడతాను అంటూ దండం పెట్టేశాడు కూడా. దేవకి ఉద్యోగం చేస్తున్న ఊరిలో చిన్న గది అద్దెకు తీసుకుని ఉందామనుకుంది ముందు. తర్వాత ఒక 6 నెలలు మెడికల్ లీవ్ తీసుకుని దూరంగా వెళ్లి ఉందామనుకుంది. ఆర్థిక పరిస్థితులు ఆమెను ఆ ప్రయత్నం విరమించుకోమని హెచ్చరిస్తున్నాయి అంటే కూడా సమంజసనీయం కాదు. ఆమెను అలా మలిచేసేశాడు భర్త. ఆమె సంపాదనను ఎలా ఖర్చు చేయాలో, ఏ బాకీలు తీర్చాలో అన్నీ ఒక ప్రణాళికలా ముందుగానే నిర్ణయించబడేవున్నాయి. నా పిల్లలు భర్త నన్ను అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఆ జంజాటాలన్నీ నాకెందుకు అని దేవకి అనుకోలేదు. అలా అనుకోకుండా ఆమెను ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్లో పకడ్బందీగా బంధించివేశాడు భర్త. పతి సుతులు హితులు అంతా స్వార్థం కంపు డబ్బు కంపు కొడుతున్నారు. రంగు రుచి వాసన లేని ఋతువులు దొర్లిపోతున్నాయి. దేవకికి అప్పుడప్పుడు తమ పక్కింటామె గుర్తుకు వస్తుంది.
ఆమె పెద్దగా చదువుకోలేదు కాని అఖండమైన తెలివితేటలు. భర్త సరిగా కుటుంబ బాధ్యతలు పట్టించుకోడు. నెలల పర్యంతం కనబడకుండా పోతాడు. ఒక కొడుకు యానిమేషన్ కోర్స్ చేస్తూ దూరంగా ఉన్నాడు. మరొక కొడుకు ఇంట్లో ఉండి చదువుకుంటాడు. పుట్టింటి సాయంతో కుటుంబం జరుపుకుంటున్నానని చెబుతూ ఉంటుంది. ఆమె నెలలో సగం రోజులు బంధువుల ఇంటికి పుట్టింటికి తిరుగుతూ ఉంటుంది. తలకు శ్రద్ధగా హెన్నా పెట్టుకుని చేతులకు గోరింటాకు పెట్టుకుని శ్రద్ధగా అలంకరించుకుంటుంది. అయ్యో, ఈమెకు వీసమెత్తు దిగులులేకుండా సరదాగా సంతోషంగా కాలం గడిపేస్తుంది. నాకేమైంది, ఆమెలా నేనెందుకలా ఉండలేకపోతున్నానని బేరీజు వేసుకుంటుంది. ఆమె పిల్లలను కూడా సరిగా పట్టించుకోకుండా ఉంటుంది. అమ్మనాన్నలది చెరోదారైనా ఇంకా ఆ బిడ్డలు సంస్కారం కలవారు. దుష్టసహవాసాలు చేయకుండా మంచి నడవడిక అలవడింది. ఇక సంతోషం ఒకరు ఇస్తే రాదని తమకు తామే ఇచ్చుకోవాలని పక్కింటి ఆమెకు తెలిసినట్లు తనకు తెలియడం లేదు. ఆమెలా ఉండాలని గట్టిగా అనుకుంటుంది. కాని అంత చొరవ చేయలేదు. గృహప్రవేశానికైనా తనంతట తాను కొలీగ్స్ను కూడా పిలవగల్గే చొరవ లేకుండా చేసుకుంది. ఒకరిస్తే తీసుకునే ప్రేమ కోసం ఎన్నాళ్లు పిచ్చిదానిలా ఎదురుచూస్తావ్? మూడ్స్ మార్చుకుని స్నేహితులను కలువు, రూఫ్ గార్డెన్ మొదలెట్టు. నీకు కావాల్సింది వండుకుని తిను. నువ్వు చేసింది తింటున్నారు అనుకుంటే వండిపెట్టు. లేదు అనుకుంటే మానేయ్. స్విగ్గీ జొమాటో వాళ్లు ఇంటికి తెచ్చిస్తున్నారు రోజూ. అలా అయితే ఆరోగ్యాలు ఏమికాను, డబ్బు ఎంతవుతుందని లెక్కలు వేయకు, ప్రశాంతత పోతుంది అని అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది. దేవకి బాగా ఆలోచించింది. గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. తనకు ఫేస్బుక్లో పరిచయం అయిన ఒక లాయర్ ద్వారా ఫ్యామిలీ కోర్టుకు విడాకుల కోసం అప్లై చేసుకుంది. ఆమె అప్లికేషన్ తయారు చేస్తున్న లాయర్ ఆమె అభియోగం కోరిక విని ఒకింత ఆశ్చర్యపోయింది. దేవకి కేసు తొందరగానే జడ్జి ముందుకు వెళ్ళింది. వాసుదేవరావు పిల్లలు కూడా విసుగ్గా కోర్టుకు హాజరయ్యారు. ముందు దేవకిని మాట్లాడమని అన్నారు. దేవకి ధైర్యంగా తన కథను చెప్పింది. జడ్జి గారు సానుభూతితో ఆమె కథనంతా విని ఒకే ఒక ప్రశ్న అడిగారు. భర్త నుండి విడాకులు అడగడంలో ఆశ్చర్యం లేదు. కాని మీరు మాతృత్వపు హక్కును రద్దు చేయమని, పిల్లలను భర్తను అనుమతినివ్వమని అడగడమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ ఇలాంటి కోరిక కోరి ఉండరు అన్నారు. దేవకి సమాధానంగా, నేను భర్త నుండి విడాకులను ఎందుకు కోరుతున్నానో పిల్లల నుండి మాతృత్వపు హక్కును రద్దు చేయమని అందుకే కోరుతున్నాను. అదీ ప్రేమతోనే. నా భర్త నా బిడ్డలు అని ప్రేమించడమే తెలుసు. ముందు ముందు వారిని నేను ద్వేషించకుండా ఉండటం కోసమే నేను ఈ కోరిక కోరుతున్నాను. నేను ఒక బాధ్యత గల పౌరురాలిని, ఉపాధ్యాయురాలిని. క్రమశిక్షణ లోపించిందని, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని పాఠశాలలో పిల్లలనే మందలించలేదు, దండించలేదు. ఇక కుటుంబంలో నా పిల్లలను ఎలా దండించగలను? వారి ప్రవర్తన, వారి నిర్లక్ష్యపు వైఖరి, వారి ఆలోచనాధోరణి నాకేమాత్రం రుచించడం లేదు, జీర్ణం కావడం లేదు, నచ్చడం లేదు. నా భర్త కూడా వారినే సమర్థించడం నేను భరించలేకపోతున్నాను. అలా అని వారిని ద్వేషించలేకపోతున్నాను. భర్త నుండి, పిల్లల నుండి 4 ప్రేమ నిండిన మాటలను, గౌరవాన్ని కోరుకుని నేను చాలా పెద్ద పొరబాటు చేస్తున్నాను. అవి అంగడిలో దొరికే వస్తువులైతే పస్తులుండి అయినా వాటిని కొనుక్కోగలను. నా భర్త నుండి, పిల్లల నుండి తప్ప వేరొకరు వాటిని ఇచ్చినా నేను పుచ్చుకోలేను. ప్రేమరాహిత్యంతో నేను రోజూ మనసుకు గాయాన్ని చేసుకోలేను. నా ఓర్పును లేపనంగా పూసుకోలేను. నాకు ఆ బంధాల నుండి విముక్తి కల్గించండి. నేను పూర్తి మానసిక ఆరోగ్యంతో మీకు నా కోరికను నివేదిస్తున్నాను. నా భర్త కష్టించి సంపాదించిన సొమ్ముతో ఫీజులు చెల్లించి నేను చదువుకొన్నందువల్ల, ఆ చదువు ఆధారంగా ఉద్యోగం చేస్తున్నందువల్ల, నేను సర్వీస్లో ఉన్నంత కాలమూ నా జీతభత్యాలను 4 భాగాలుగా విభజించి వారు ముగ్గురికి 3 భాగాలు, నాకు 1 భాగం ఇప్పించే ఏర్పాటు చేయండి. నిర్మించుకున్న ఇల్లు కూడా అదే దామాషాలో లోను డబ్బును జమ చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. నేను ఆ శూన్య మందిరంలో ప్రేమరాహిత్యంతో జీవించలేను, మరణించలేను. నాకు అంత ధైర్యం కూడా లేదు. ఇంటిలో నా వాటా భాగాన్ని కూడా వారినే అనుభవించనీయండి. నేను వారికి దూరంగా ఉండదలుచుకున్నాను. ఇది నా అభ్యర్థన. నా భర్త కానీ, పిల్లలు కానీ నన్నెప్పుడూ కలవకూడదని, నేను మరణించినట్లు మానసికంగా భావించాలని కోరుకుంటున్నాను. ఇదే ఆఖరిసారిగా వారిని నేను కోరుకునే అభ్యర్థన అని చెప్పింది.